అందరికీ నమస్కారము. పోక్సో యాక్ట్ 2012 పార్ట్ 2 ఇందుట్లో మీకు చెప్పవలసింది ఏంటంటే, మనము చొప్పించటం ద్వారా జరిపే లైంగిక దాడి అంటే పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్. కానీ ఇప్పుడు మనం సెక్షన్ 5 లో అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అగ్రవేటెడ్. అవి ఏ సందర్భంలో అగ్రవేటెడ్ అవుతాం అనేది ముఖ్యంగా మనం బేసిక్ గా తీసుకుంటే, ఒక వ్యక్తి తన అఫీషియల్ పొజిషన్ ఉపయోగించి ఒక చైల్డ్తో ఒక వ్యక్తి తన యొక్క పొజిషన్ చూసుకొని నైతిక తర్వాత మోరల్ వాల్యూస్ కు విరుద్ధంగా హింసాత్మక పద్ధతుల ద్వారా చేసిన లేదా ఆ నేరస్తుని యొక్క ప్రీవియస్ కాండక్ట్ ఆల్రెడీ కన్విక్టెడ్ మళ్ళా చేసిన వీటిని ఆసరగా చేసుకొని ఇప్పుడు ఈ యొక్క పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ను అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ గా సెక్షన్ 5లో చెప్పబడింది అనమాట. సెక్షన్ 5లో ఏం చెప్పబడిందంటే, ఒక పోలీస్ అధికారి గురించి చెప్పబడింది. అతను పనిచేసే ఠాణాలో కానీ అతని యొక్క పోలీస్ స్టేషన్ ఏరియాలో కానీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించే క్రమంలో ఎక్కడైనా సరే, లేదా వేరే పోలీస్ స్టేషన్ ఏరియాలో అయినా సరే, లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడైనా సరే, తాను పోలీస్ అధికారిని అవతల వ్యక్తి తెలిసి ఉండి ఈ విధంగా ఈ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేస్తే ఇది అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని మనకు సెక్షన్ 5లో చెప్పబడింది. సెకండ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళు కూడా తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించేటప్పుడు కానీ, తమ అధికారం ఉండే ఏరియాలో కానీ, లేదా తాను ఈ విధమైన వ్యక్తిని అవతల వ్యక్తి తెలిసి ఉండి దానిని ఆసరాగా చేసుకొని ఆ చైల్డ్తో సెక్సువల్ యాక్ట్ జరిపితే దాన్ని పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎక్కడైనా ఇలాంటి చర్యలను చేస్తే వీటిని అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. పబ్లిక్ సర్వెంట్ ఉండి ఈ విధమైన పనులు చేస్తే అది కూడా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని చెప్పబడింది. నాలుగోది ఏంటంటే, ఇది రిమాండ్ హోమ్ లో కానీ, రక్షణ గృహంలో కానీ, అబ్జర్వేషన్ హోమ్ లో కానీ, జైల్లో కానీ, అక్కడున్న మేనేజ్మెంట్ కానీ, అక్కడ పనిచేసే స్టాఫ్ కానీ వాటిని ఆసరాగా చేసుకొని ఎవరైనా చైల్డ్ పైన సెక్సువల్ అసాల్ట్ చేస్తే దాన్ని అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని చెప్పబడింది. తర్వాత ఇంకొకటి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ అక్కడ వచ్చిన చైల్డ్ పైన ఈ యొక్క లైంగిక దాడి చేస్తే దాన్ని పెనట్రేటివ్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో కానీ, మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ కానీ ఒక చైల్డ్ పైన సెక్సువల్ అసాల్ట్ చేస్తే దాన్ని కూడా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. మోర్ దాన్ 1 పర్సన్ ఉండి ఈ వాళ్ళ కామన్ ఇంటెన్షన్ అది ఉండి, గ్యాంగ్ అంటే మోర్ దాన్ ఉంటే అందరూ చేయవలసిన అవసరం లేదు, దాంట్లో ఒక్కరు చేసినా కామన్ ఇంటెన్షన్ ఉంటే చాలు, ఒకరికంటే ఎక్కువ ఉండి అలాంటి చర్య చేస్తే దాన్ని గ్యాంగ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. అలాగే మారణాయుధాలు కానీ, నిప్పు మొదలగు వాటితో చైల్డ్ను బెదిరించి లైంగిక దాడి చేస్తే దాన్ని అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. చైల్డ్కు తీవ్రమైన భయవందాలను కలిగించడం, అతనికి బాడీలీ ఇంజూరీ కానీ, హార్మ్ కానీ, లేదా సెక్సువల్ ఆర్గాన్స్కి ఏదైనా ఇంజురీ జరిపితే ఆ క్రమంలో దాన్ని కూడా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. చైల్డ్పై చొప్పించడం ద్వారా లైంగిక దాడి జరిపిన కారణంగా ఆ చైల్డ్కు మానసిక ఆరోగ్యం పాడు చేసిన, లేదా ఆ చైల్డ్ తన పనులను తాను చేసుకోకుండా లేనటువంటి పరిస్థితిలో ఉంటే అలాంటి చర్యల వలన అలాంటి సెక్సువల్ అసాల్ట్ను అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. చైల్డ్ యొక్క మానసిక స్థితి కానీ, లేదా అతని యొక్క ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడు, అతనికి మంచి చెడు ఏదని తెలియనప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని ఎవరైనా లైంగిక చర్య జరిపితే దాన్ని కూడా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. చైల్డ్ పై ఒకసారికి మించి మరలా ఈ యొక్క పెనట్రేటివ్ సెక్సువల్ యాక్ట్ చేస్తే అలాంటి దాన్ని కూడా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. తర్వాత 12 సంవత్సరం లోపు చైల్డ్ పైన ఈ యొక్క పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసిన, లేదా రక్త సంబంధం ఉండిన వ్యక్తి తన పొజిషన్ ను, లేదా దత్తత ఉన్న వ్యక్తి, లేదా వివాహం ద్వారా సంబంధం కలిగినటువంటి వ్యక్తి, లేదా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని పొజిషన్ ఆసరాగా చేసుకుని చైల్డ్ పైన పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేస్తే అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటారు. పిల్లలకు సేవలను అందించే సంస్థ అయి ఉండి ఓనర్ ఆఫ్ ది సచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ దే కమిట్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అగైన్స్ట్ ఎ చైల్డ్, ఆర్ ఒక ట్రస్ట్లో మంచి స్థానంలో అంటే whoever being in a trust position or authority of a child
టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ పొజిషన్, ప్రిన్సెస్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఆ విధమైన పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసిన, లేదా ఒక గర్భవతి అని తెలిసి కూడా ఆమెపై పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసిన, పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చైల్డ్పై జరపడే కాకుండా ఆ చైల్డ్ను హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసిన, అలాగే మత ఘర్షణలు హింసాత్మక చర్యలు జరుగుతున్నప్పుడు దానిని ఆసరగా చేసుకుని ఎవరైనా చైల్డ్ పైన పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, ప్రకృతి వైపరీత్యాలు జరుగు సమయంలో గాని ఒక శిక్ష చట్టం కింద లేదా అలాంటి సెక్సువల్ యాక్ట్ సంబంధించి శిక్ష పడి ఉండి ఆ సదర్ వ్యక్తి మరలా నేరం చేసినప్పుడు అతన్ని ఆ నెక్స్ట్ టైం చేసిన చర్యను తప్పకుండా అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. ఒక చైల్డ్ పైన పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసి అతన్ని నగ్నంగా చేసి బట్టలు లేకుండా తిరిగేటట్లు చేస్తే ఈ విధమైన చర్యలన్నీ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. ఇలాంటి సందర్భాలలో సదరు పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ను అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అని అంటారు. సెక్షన్ 6 కింద ఈ యొక్క అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కు పనిష్మెంట్ చెప్పబడింది. కొత్తగా అమెండ్మెంట్ అయిన సెక్షన్ ప్రకారము నాట్ లెస్ దాన్ 20 years and which may extend to imprisonment for life, the remainder of natural life of that person, and shall also be liable to fine. ఆ చైల్డ్ కు అయ్యే మెడికల్ ఎక్స్పెండిచర్ మరియు రిహాబిలిటేషన్ కు అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కలిపి ఫైన్ రూపకంగా వేయవలెను.